పెట్టుకోండి. అను 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 ఇప్పుడు అను. ఓకే, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మా బాబుకి స్పెషల్గా రెడీ చేస్తున్నాను ఒక గెటప్. అదేంటంటే వాళ్ళ స్కూల్లో బోనాలు సెలబ్రేషన్స్ ఉన్నాయి కాబట్టి అమ్మవారు స్పెషల్ అయితే ఇంకో స్పెషల్ గెటప్ కూడా ఉంటుంది. అదేంటంటే పోతిరాజు అండి. మా బాబుని స్పెషల్గా పోతిరాజు లాగా రెడీ చేస్తున్నాను. చూసేద్దామా ఎలా రెడీ చేస్తున్నాను ఏంటి? లెట్స్ గెట్ రెడీ విత్ కాస్ట్యూమ్. చలో మోరినందన్ అంత పైన. సో స్కూల్లో ఈ రోజుల్లో అయితే ప్రతి ఫెస్టివల్ని సెలబ్రేషన్ చేస్తున్నారు కదా. మా బాబుని ఏదో ఒక గెటప్ వేస్తూనే ఉంటాను. లాస్ట్ టైం అయితే మౌర్య నీకు గుర్తుందా ఏ గెటప్ వేసానో చెప్పు ఒకసారి. నిద్ర వస్తుందా? చెప్పు, నీకు గుర్తుందా ఏ గెటప్ వేసాను? ఓకే, ఇంకా బ్రింజాల్. ఓకే, బ్రింజాల్ వేసా. ఇంకా ఐరన్ మ్యాన్ కూడా వేసాను, గుర్తుందా? ఐరన్ మ్యాన్ గెటప్ గుర్తులేదు. లయన్ టైగర్ కాదు, లయన్ గెటప్ వేసా. ఇంకా కృష్ణుడు, రాముడు మర్చిపోయావా? రాముడు ఆల్రెడీ కృష్ణుడు గెటప్ది వీడియో ఉంది మా యూట్యూబ్లో. ఇంకా నేను రాముడి పోస్ట్ చేయలేదు, కానీ ఐరన్ మ్యాన్ ఇలా ఎప్పుడు ఏదో ఒక గెటప్ వేస్తూనే ఉంటాను. గెటప్ వేస్తుంటే వాళ్ళకి ఒక చిన్న మెమొరీస్ లాగా ఉంటాయి కదా, అందుకే నేను ఇలా మా బాబుని ఎప్పుడు ఏదో ఒక గెటప్ వేస్తూనే ఉంటాను. నాకు నా చిన్నప్పుడు ఇలాంటి మెమొరీస్ లేవు. మెమొరీస్ ఉన్నాయంటే అప్పట్లో మాకు ఇండిపెండెన్స్ డే అలాగే రిపబ్లిక్ డేకే రెడీ అయ్యే వాళ్ళము. అదొక్కటే గుర్తుంది నాకు. అందుకే అలా ఒక చిన్న మెమొరీస్, ఇట్లా స్కూల్లో మెమొరీస్ ఉండాలి అని నేను మా బాబుకి కూడా అలా చేస్తున్నాను. ఇది కట్టడం ఎలా ఫీల్ అవుతున్నావు చెప్పు మౌర్య. సో ఎగ్జైట్మెంట్ నువ్వు? ఓకే, మరి అన్ని కడతాను, ఒక్కొక్కటిగా కడతాను. ఓకేనా? ఇవన్నీ మనం పసుపు పూయాలా, పసుపు పూస్తాను బాడీకి. ఓకే, డన్. ఫేస్ ఏం కాదు, లైట్ గా పెడుతున్నా. ఓకే ఓకే, డన్. ఓకే కదా నీకు పసుపు పెట్టడం? లైట్ గా పెడుతున్నా, ఓకేనా? ఎందుకంటే ఎక్కువ అని హ్యాండ్కి అప్పుడు నిన్న సాయంత్రం వచ్చి నుంచి ఎలా అమ్మ నాకు పోతిరాజు గెటప్ వేసుకురమ్మంది మా మేడము, నాకు రెడీ చెయ్యు, ఊరికే ఎంబడి పడుతున్నాడు. ఇంకా సో నేను కాస్ట్యూమ్ తీసుకొచ్చేసి ఇలా రెడీ చేస్తున్నాను. మీరు కూడా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎలా రెడీ అయ్యాడో, ఎలా అనిపిస్తుంది మీకు. వాటర్ కలర్ ఇగో మా పాప కూడా వచ్చేసింది. మా పాప కూడా నేను రెడీ చేస్తుంటే బాబుని. సో ఐబ్రోస్ ఈజ్ ఏ స్పెషల్ కదా, ఐబ్రోస్ గెటప్ చేస్తున్నాను. మౌర్య కొంచెం మంచిగా నిలబడు. మా బాబు కూడా చాలా సహకరిస్తాడు. అసలు పిల్లలు కొంచెం మారం చేస్తారు, కానీ మా బాబు అయితే ఏ గెటప్ వేసినా కానీ వాడికి ఇష్టంగా చేయించుకుంటాడు. వాడే వచ్చి మా అమ్మ నాకు ఈరోజు ఇది ఉంది, మేడం స్కూల్లో ఇలా రెడీ అమ్మని చెప్పింది, నాకు రెడీ చెయ్యమ్మా అనుకుంటూ అడుగుతుంటాడు. నేను కూడా వాళ్ళ పిల్లలు అడిగినప్పుడు స్కూల్లో కూడా వాళ్ళకి సెలబ్రేషన్స్ అంటే హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. స్పెషల్గా రెడీ అయితే పిల్లల మధ్యలో వీళ్ళు కూడా కనిపిస్తూ ఉంటారు కదా. సో నేను వాడికి కూడా ఎప్పుడు డిసప్పాయింట్ చేయకుండా ఏదో ఒక గెటప్ వేస్తూనే ఉంటాను. మన ఛానల్లో అయితే కృష్ణుడు గెటప్ ఉంది, ఒకసారి చూడండి. ఇప్పుడైతే నేను ట్రై చేస్తున్నా మ్యాక్సిమం. నేను ఫస్ట్ టైం పోతురాజు ట్రై చేయడం మా బాబుకి. ఓ మమ్మ, ఇగో మా పాప చూడండి, మా పాప కూడా వచ్చింది. ఓ మమ్మ, ఓమెన్ అన్నకి రెడీ చేసిందంట. ఇక అన్నకి ఎవరు అన్నయ్య. మౌర్య నందన్, నువ్వు ఇన్ని గెటప్స్ వేసుకున్నావు కదా కన్నయ్య, నీకు ఏ గెటప్ అంటే ఇష్టం చెప్పు బాగా? ఐరన్ మ్యాన్. అమ్మవారి తర్వాత కనిపించేది పోతిరాజే తెలుసా? మాకు చిన్నప్పుడు ఇలాంటి సెలబ్రేషన్స్ ఏం లేకుండే మౌర్య తెలుసా. స్కూళ్ళల్లో
మాకు స్కూళ్ళల్లో ఓన్లీ ఇండిపెండెన్స్ డే మళ్ళీ రిపబ్లిక్ డేనే ఉండేది. చెప్పు కన్నయ్య. ఇక్కడ మరి ఇంటి దగ్గర అమ్మవారి టెంపుల్ ఉంది కదా, మళ్ళీ దాంట్లో పోతురాజు ఎందుకు లేడు? అయితే అది దుర్గామాత. ఇక్కడ అమ్మవారు అంటే ఎల్లమ్మ, పోచమ్మ ఇవి అన్నమాట మనకి బోనాలు స్పెషల్గా. టైట్ అయినా ఓకే, మెల్లగా చిన్ననే పెడతా, ఓకేనా? ఓకే, ఇది కూడా ఇవి డిస్ట్రిబ్యూషన్ అంటారు తెలుసు మౌర్య. నేను పెడితే నేను నడుముకి ఇది పెట్టేస్తా. ఇది ఓకేనా నీకు? స్టిఫ్గానే ఉందా? కొంచెం టైట్ చేయాలా? ఓకే దండ. ఇంకేమున్నాయి కన్నయ్య? దండ రెడీ. నెక్స్ట్ ఇది కట్టాలా ఇట్లా నడుముకి రెడ్ కలర్. నెక్స్ట్ ఇక విగ్ ఉంది, విగ్ పెట్టుకుందాం. విగ్ లాస్ట్ ఫైనల్ లుక్ విగ్. ఓకే ట్రై చేద్దాం. నీకు ఓకే అంటేనే ఓకే, లేదు వద్దు అంటే వద్దు. అయినా వేరే వాళ్ళు ఏం విగ్ పెట్టుకోలేదా? చెప్పలేదా? ఓకే ఇలానే ఉంటావు మరి, విగ్ వద్దా? ఒక్కసారి ఒక లుక్ చూద్దాం ఎలా ఉంటావో విగ్ పెట్టుకుంటే. ప్లస్ ఇది కూడా పట్టుకో, నాకు విగ్ మొత్తం లుక్కే చేంజ్ అయింది నీది. చూసా, ఇది పట్టుకో. వా అయిపోయింది, రెడీ అయిపోయావు పొద్దు రోజులాగా. చూసేయండి మా బాడీ పోతురాజు లుక్ ఎలా ఉందండి? నేనైతే నాకు వచ్చినట్టు రెడీ చేశాను. మీకు నచ్చితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎలా ఉంది మా బాబు గెటప్ అనేది. మౌర్య ఇంకేం పోతురాజు డాన్స్, లెట్స్ డూ చీట్ డాన్స్, కమ్ ఆన్. చూడండి ఎంత హ్యాపీగా ఉన్నాడో. ఓకే డన్ మౌర్య, చలో స్కూల్కి టైం అయిపోయింది. హ్యాపీయా మౌర్య? పొత్తిరాజు గెటప్. స్కూల్ వెళ్తున్నాం ఇప్పుడు మేము మౌర్యని డ్రాప్ చేయడానికి. ఆల్రెడీ స్కూల్ బస్ మిస్ అయింది మాకు, సో అందుకే మేమే డ్రాప్ చేయడానికి వెళ్తున్నాం మా బాబుని. స్కూల్ వచ్చేసాము మొత్తానికి. మౌర్య స్కూల్ వచ్చేసినాం, ఇంకా దిగేసి స్కూల్ పద. చలో చలో స్కూల్కి వచ్చేసినాం. ఆల్రెడీ స్కూల్లో సెలబ్రేషన్ స్టార్ట్ అయినాయి. మరి వెళ్ళు వెళ్ళు మేము మేడం దగ్గరికి. మేము వెళ్ళేసరికి స్కూల్లో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. పిల్లలందరూ చాలా ఎనర్జెటిక్గా అలాగే సూపర్గా డ్యాన్స్ చేస్తున్నారు. వాళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. యాక్చువల్లీ మన పిల్లల్ని మనమే రెడీ చేసి వాళ్ళు ఇలా స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేస్తుంటే ఆ ఫీలింగ్ చాలా స్పెషల్ కదా. నాకైతే ఫుల్ హ్యాపీ ఉందండి. ఎందుకంటే మా బాబుని నేనే రెడీ చేసి తన పర్ఫార్మెన్స్ని చూడడం ప్రతి మూమెంట్ చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే చాలా ఎంజాయ్ చేశాను నేను. ఫైనల్లీ స్కూల్లో సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్గా బ్యూటిఫుల్గా జరిగాయి. పిల్లలందరూ చాలా ఎంజాయ్ చేశారు. నువ్వు ఇట్లా చేతులు పైకండి, హ్యాండ్ పెట్టండి. లుక్ మౌర్య పట్టుకునే తాడు మీరు నలుగురు పట్టుకోండి. ఓకే తలకాయ పైకి, హెడ్ మీరు ఇట్లానండి. మా బాబు బోనాలు గెట్ రెడీ నుంచి స్కూల్ సెలబ్రేషన్స్ వరకు ఈ వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, మళ్ళీ వీడియోతో కలుద్దాం.